భారత్ శ్రీలంక 3 మ్యాచ్ల టీ20 సిరీస్కి రంగం సిద్ధమైంది. జూలై 27న పల్లెకేలే వేదికగా ఇరు జట్లు మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. తొలి టీ20 కోసం తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. అయితే భారత జట్టు మాత్రం కొత్త హెడ్ కోచ్ గంభీర్ నేతృత్వంలో నెట్స్లో తీవ్రంగా శ్రమించింది. గంటల సమయం పాటు సూర్య అండ్ కో నెట్స్లో చెమట వచ్చారు. అయితే నెట్ ప్రాక్టీస్లో భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్పిన్నర్గా అవతారమెత్తాడు. సాధారణంగా మీడియం పేసర్ బౌలర్ అయిన పాండ్యా లెగ్ స్పిన్ బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు గంభీర్ కొత్త ప్రయోగం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది భారత జట్టుకు కొత్త స్పిన్నర్ వచ్చాడని పోస్టులు పెడుతున్నారు. కాగా పాండ్యా కేవలం టీ20 సిరీస్కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. లంకతో వన్డే సిరీస్కు వ్యక్తిగత కారణాల వల్ల హార్దిక్ దూరమయ్యాడు. అదేవిధంగా పాండ్యన్ కాదని భారత టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక పర్యటనలో భాగంగా భారత్ లంకతో 3 టీ20లు 3 వన్డేల సిరీస్లో తలపడనుంది.